పిల్లలు, నిన్నటి సెషన్లో అడిషన్స్ ఆబ్జెక్టివ్ ద్వారా ఎలా నేర్చుకోవాలో చూస్తాం. ఇప్పుడు రాత సమస్యలు ఎలా చేయాలో చూద్దాం. రాజు వద్ద 3 పెన్సిళ్ళు మరియు రాణి వద్ద 2 పెన్సిళ్ళు ఉన్నాయి. ఇరువురి వద్ద ఉన్న మొత్తం పెన్సిళ్ళు ఎన్ని? ఇది ఒక సమస్య. నిత్య జీవితంలో మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. రాజు అనే అబ్బాయి దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 3 పెన్సిళ్ళు ఉన్నాయి. మరియు రాణి అనే అమ్మాయి వద్ద ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 2 పెన్సిల్స్ ఉన్నాయి. ఈ ఇద్దరి పిల్లల దగ్గర ఉన్న మొత్తం పెన్సిల్ ఎన్నో చూద్దాం. మొదటగా రాజు వద్ద ఉన్న పెన్సిల్స్ ఎన్నో చూద్దాం. ఎన్ని పెన్సిళ్ళు? 3 పెన్సిళ్ళు. అలాగే రాణి వద్ద ఉన్న మొత్తం పెన్సిల్ ఎన్ని? 2 పెన్సిళ్ళు. ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేద్దాం. రాజు వద్ద ఉన్న పెన్సిల్స్ ఎన్ని? 3 పెన్సిల్. 1 2 3. 3 పెన్సిల్. 1 2 3. నెక్స్ట్ రాణి వద్ద ఉన్న పెన్సిల్ ఎన్ని? 2 2. 1 2. 2 పెన్సిల్. మొత్తం ఎన్ని? మొత్తం అంటే మనం ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అడిషన్స్ అంటే కూడిక చేయాలి. కూడిక అంటే నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, కలుపుకోవాలి. మొత్తం కలుపుకుందామా? రాజు వద్ద ఉన్న పెన్సిళ్ళు, రాణి వద్ద ఉన్న పెన్సిల్స్ మొత్తం కలుపుకుందాం. మొత్తం ఎన్ని అయినాయి? 1 2 3 4 5. 5 పెన్సిల్స్ రాజు దగ్గర, రాణి దగ్గర ఉన్న మొత్తం పెన్సిల్స్. ఇప్పుడు దీన్ని నెంబర్స్ రూపంలో వేద్దాం. రాజు వద్ద ఉన్న పెన్సిల్స్ ఎన్ని? 3. రాణి వద్ద దగ్గర ఉన్న పెన్సిల్స్ ఎన్ని? 2. మొత్తం అంటే అడిషన్ చేద్దాం. కూడికకి ఏం గుర్తు? ప్లస్ గుర్తు. ఇలా వేద్దాం. 3 + 2. 3ని చిన్న చిన్న గీతల రూపంలో 3 గీతలుగా వేద్దాం. 1 2 3. 2ని 2 గీతలుగా వేద్దాం. 1 2. మొత్తం ఈ చిన్న చిన్న గీతలంతా మనం మొత్తం అంటే కలుపుకుందామా? లెక్కించండి చూద్దాం. 1 2 3 4 5. 3 + 2 = 5. అంటే రాజు వద్ద మరియు రాణి వద్ద ఉన్న పెన్సిల్స్ విలువ మొత్తం ఎంత? 5. థ్యాంక్ యూ.